హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. హిందూ పేపర్ ఫెబ్ 19 ఎడిటోరియల్ కాలం ఫస్ట్ ఆర్టికల్ ఈరోజు మనం ఎడిటోరియల్ అనాలిసిస్లో డిస్కస్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఇండియాకి మయన్మార్కి చాలా కాలం నుంచి కూడా ఒక బార్డర్ అనేది ఉండేది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా బార్డర్ ఉంది. అయితే చాలా కాలం పాటు ఇండియాకి మయన్మార్కి సంబంధించిన ఈ బార్డర్లో కొంత వెసులుబాటు ఉండేది. విచ్ మీన్స్ ఇండియా నుంచి మయన్మార్‌కి, మయన్మార్ నుంచి ఇండియాకి ఫ్రీగా వచ్చేయొచ్చనమాట. జనరల్‌గా ఒక కంట్రీ బార్డర్ దాటాలంటే అంత ఈజీ కాదు. కానీ ఇండియాకి, మయన్మార్‌కి సంబంధించి ముఖ్యంగా ఆ బార్డర్ దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఎవరైతే నివసిస్తూ ఉండేవారో కొంతమంది పీపుల్, వాళ్ళకసలు బార్డర్ దాటడం అంటే మనం సరదాగా బస్ ఎక్కి వేరే ప్లేస్ వెళ్ళినట్టనమాట. అంటే చాలా ఈజీగా బార్డర్‌ని క్రాస్ చేసేవారు. అయితే కొన్ని నెలల క్రిందట ఈ ఇండియా, మయన్మార్ మధ్యన బార్డర్ దాటడం అనే ఈజీ ప్రాసెస్‌ని క్లోజ్ చేసేసారనమాట. అంటే అంతకు ముందులాగా బార్డర్ దాటడం ఇప్పుడు అంత ఈజీ కాదు. ఎందుకలా చేశారు? బార్డర్‌కి సంబంధించి ఎందుకు ఆ డెసిషన్స్ తీసుకున్నారు? ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ప్లస్ అయిందా? మైనస్ అయిందా? లాంటి కొన్ని విషయాలు మనం ఈ ఆర్టికల్‌లో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఒకవేళ ఈ ఆర్టికల్‌లో లేని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీస్ ఏమైనా ఉంటే కూడా నేను మీకు తర్వాత ఒక సెపరేట్ వీడియోలో చెప్తాను. ఇక ఒక ఐడియా అయితే వచ్చింది కదా! ఈ ఆర్టికల్ దేనికోసమో. ఇప్పుడు దానికి సంబంధించి ఆర్టికల్‌లోకి వెళ్దాం. కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. మిస్‌ప్లేస్డ్ ప్రయారిటీస్ అక్కడే అర్థమైపోయింది. అంటే తప్పుడు నిర్ణయం అని చెప్పకనే చెప్పేసాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్. నేను ఇందాక చెప్పాను గుర్తుందా? అంతకుముందు ఇండియాకి, మయన్మార్‌కి సంబంధించి కొంతమంది ఫ్రీగా మూవ్ అయిపోయేవారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ బిట్వీన్ ఇండియా, మయన్మార్ హాడ్ మోర్ బెనిఫిట్స్ థాన్ కాస్ట్. ఏదైతే అంతకుముందు ఇండియాకి, మయన్మార్‌కి అటు ఇటు కూడా ఫ్రీగా కదిలిపోయేవారో, ఫ్రీగా మూవ్ అయిపోయేవారో అది చాలా మంచే చేసింది చెడ్డ కంటే అంటున్నాడు. అంటే మోర్ బెనిఫిట్సే ఉండేవంట. ఇండియాకి, మయన్మార్‌కి మధ్యన అలా ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్. ఈ ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ అనేది ప్లస్సే తప్ప మైనస్ కాదని వాడు అన్నాడు. అంటే మైనస్ కంటే ప్లస్ ఎక్కువుందన్నాడు. ఇప్పుడు చూద్దామా? ఏ నే ఏ నేషన్ ఈస్ డిఫైన్డ్ నాట్ ఓన్లీ బై ద బోర్డర్స్ బట్ బై ద పీపుల్ హూ లివ్ ఇట్. ఇది నా దేశం, ఇది నీ దేశం అని ఎలా చెప్పొచ్చు? బోర్డర్‌లు గీసుకుంటే మాత్రమే కాదు. అందులో ఉన్న జనాల బట్టి కూడా మనం చెప్పేయచ్చు. అంటే ఏ నేషన్ అంటే ఏంటో డెఫినిషన్ చెప్పాడు. నేషన్ అంటే బోర్డర్ మాత్రమే కాదు, పీపుల్ కూడా అట. సరే, వెరీ గుడ్. నెక్స్ట్ సెంటెన్స్‌కెళ్దామా? దిస్ ఈస్ నాట్ జస్ట్ అన్ అబ్స్ట్రాక్ట్ ఎడేజ్, బట్ ఎ విజన్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ అండ్ సస్టెనెన్స్, ఎస్పెషల్లీ ఫర్ ఎ కంట్రీ దట్ ఎమర్జ్డ్ ఔట్ ఆఫ్ కొలోనియల్ రూల్. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్‌లో నేషన్ అంటే ఏంటో డెఫినిషన్ చెప్పాడు. ఆ డెఫినిషన్ వినడానికి ఎలా ఉంది? ఏదో ఒక కొటేషన్‌లా ఉంది కదా! దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నట్టుగా. అదే జెప్పాడు. ఇదేదో ఒక సామెత చెప్దామని నా ఉద్దేశ్యం కాదు. ముఖ్యంగా చాలా కాలం పాటు బ్రిటిష్ లాంటి కొలోనియల్ రూల్ నుంచి బయటపడిన ఇండియా లాంటి దేశం నేషన్ బిల్డింగ్ చేయాలి అనుకుంటోంది. సస్టెనెన్స్‌లో ముందుకెళ్ళాలనుకుంటోంది. ఇటువంటి సిట్యుయేషన్‌లో మనం నేషన్ అంటే ఏంటో బాగా అర్థం చేసుకోవాలి అంటున్నాడు. ఏం లేదమ్మా. బ్రిటిష్ వాళ్ళ టైంలో రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవి. ఆటోక్రటిక్‌గా ఉండేవి. వాళ్ళ రూల్స్ వద్దనుకుని కదా మనం డెమోక్రసీని ఫార్మ్ చేసుకున్నాం. సో, మనం కూడా కొలోనియల్ రూల్స్ పెట్టచ్చా? పెట్టకూడదు. పైగా మనం నేషన్ బిల్డింగ్‌లో బిజీగా ఉన్నాం. సస్టెనెన్స్‌లో బిజీగా ఉన్నాం. సస్టెనెన్స్ అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా భరిస్తూ ముందుకెళ్తున్నాం మనం. మనలాంటి ఇండియా లాంటి కంట్రీకి మనకున్న విజన్ వేరు. మనం బ్రిటిష్ లెక్క కాదు. మనం ఇండియా లెక్క. అంటే మన ఉద్దేశమే వేరు. ఇదెందుకు చెప్పాడో తర్వాత అర్థమవుతుంది. క్లాస్ పీకుతున్నాడు. ఫోను చేసి డైరెక్ట్‌గా క్లాస్ పీకుతున్నాడు. ఎందుకు క్లాస్ పీకుతున్నాడో అర్థం అవ్వట్లేదు. మరి చూద్దామా ఎందుకు ఫోను చేశాడో? The idea of neighborly relations and borders was tied not just to the interest of the nation's security for the post-colonial nation state, but also to the interest of the people in border areas and their imagined histories. ఇందాక చెప్పిన విషయాన్ని ఇంకోలా మార్చి చెప్పాడు. ఏమన్నాడంటే, నైబర్లీ రిలేషన్స్ అలాగే బార్డర్స్ ఎందుకుండాలి? సెక్యూరిటీ కోసం మాత్రమేనా? కాదు. నెయిబర్‌లతో రిలేషన్ గాని, బార్డర్స్ కానీ దేశాల మధ్యన ఎందుకుండాలంటే, కేవలం సెక్యూరిటీ వల్ల కోసం మాత్రమే కాదు. ఎందుకంటే, ఆ బార్డర్ ప్రదేశాల్లో ఎవరైతే కొంతమంది పీపుల్ బతుకుతున్నారో చాలా కాలం నుంచి, వాళ్ళను ఉద్దేశించి కూడా అంటే వాళ్ళ కోసం కూడా ఈ బార్డర్స్ అనేవి ఉండాలి. మీరు అబ్జర్వ్ చేసారు ఇప్పటిదాకా 3 సెంటెన్స్‌లయ్యాయి. ఈ 3 సెంటెన్స్‌ల్లో కామన్ పాయింట్ ఏంటో చెప్పనా?
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, అదే స్లోగన్ రిపీట్ అయిందబ్బా. ఎంతసేపు ఏమంటున్నాడు? ఇండియా అంటే బార్డర్లు కాదు, ఇండియా అంటే పీపుల్. బార్డర్ల యొక్క ఉద్దేశం సెక్యూరిటీ కోసం మాత్రమే కాదు, అక్కడ బార్డర్ ప్రదేశాల్లో ఉండే జనాల మనోభావాల కోసం. ఇందాక నుంచి అదే పాయింట్ అటు తిప్పి ఇటు తిప్పి చెప్తున్నాడు. మ్యాటర్లోకి వెళ్దాం. వెన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అనౌన్స్డ్ that the free movement regime in place in Indian states bordering Myanmar from 2018 would be scrapped and that India Myanmar border be fenced, he was decidedly negating this idea. ఎంత పెద్ద మాట అన్నాడు! చాలా పెద్ద మాట అన్నాడు. ఏమన్నారో చెప్పండి సార్ అంటారా? ఏం లేదు. ఆ పైన 3 సెంటెన్సుల్లో ఏమన్నాడు? నేషన్ అంటే ఏంటో చెప్పాడు. దేశం అంటే ఏంటో డెఫినిషన్ చెప్పాడు రకరకాల కొటేషన్స్‌తో. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? అమిత్ షా రీసెంట్‌గా డెసిషన్ తీసుకున్నారు. ఏం డెసిషను? ఇండియాకి, మయన్మార్‌కి మధ్యన ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ ఇకపై ఉండదు. ఫ్రీగా ఎళ్ళిపోవడానికి లేదు. ఫెన్సింగ్ ఏసేస్తున్నాం అని చెప్పాడు. ఇలాంటి డెసిషన్ అమిత్ షా తీసుకోవడం వల్ల నేషన్ యొక్క ఉద్దేశాన్ని అమిత్ షా పాడు చేశాడు అంటున్నాడు. ఈ సెంటెన్స్ అమిత్ షా చూస్తే పొద్దు పొద్దున్నే కొంచెం ఫీల్ అవుతాడు కూడా. అసలే పెద్ద మనిషి. అర్థమైందా? సో, నేషన్ అంటే మనుషులు, నేషన్ అంటే బోర్డర్ కాదు అని చెప్పాడు ఆ ముందు సెంటెన్స్‌లో. ఇప్పుడు ఈ సెంటెన్స్‌లో ఏమన్నాడు? మరిది తెలిసి కూడా అమిత్ షా ఇండియాకి, మయన్మార్‌కి ఫెన్సింగ్ వేసేయమని డెసిషన్ తీసుకోవడం నేషన్‌ని అవమానించినట్టే కదా! అని పెద్ద మాట అన్నాడండి. తర్వాత చూడండి. The ostensible reason for this demand and the need for fencing is because the porous border has served as a conduit for narcotics. Besides helping insurgent groups in the northeast to establish bases within areas in Myanmar where the junta's writ is relatively non-existent or weak. ఇప్పుడు మీకు డౌట్ రావాలి. శ్యామ్ సార్, దేశం అంటే బోర్డర్ కాదు, దేశం అంటే మనుషులు అని తెలుసు. కానీ అమిత్ షాకి కూడా తెలుసు కదా ఆ విషయం. మనకే కాదు కదా! అమిత్ షాకి మనకంటే ఎక్కువ తెలుసు కదా! మరి అమిత్ షాకి ఆ విషయం తెలిసి కూడా ఇండియాకి, మయన్మార్‌కి ఎందుకు బార్డర్ తీసేసారు? ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ తీసేసి ఫెన్సింగ్ ఏసాడో చెప్పండి సార్. చెప్పండయ్యా! అమిత్ షా ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడో కొంచెం మీ సార్ ఎవరో చెప్పండయ్యా! అని డౌట్ కొంతమంది స్టూడెంట్స్‌కి రావచ్చు. ఇప్పుడు కారణం చెప్తున్నాను. అమిత్ షా ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడో తెలుసా? ఇండియాకి, మయన్మార్‌కి ఏదైతే ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ ఉండేదో దానివల్ల మైనస్‌లయ్యాయంట కొన్ని. ఏంటో చెప్పనా? నార్కోటిక్స్ అంటే డ్రగ్స్ విచ్చలవిడిగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళిపోయేవంట. దానికి తోడు కొంతమంది తిరుగుబాటుదారులు, గవర్నమెంట్‌కి ఎగైనిస్ట్‌గా ఉండే ఈ టెర్రరిస్టులు టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. రెబెల్స్ వాళ్ళు పెరిగిపోవడం మొదలుపెట్టారు. దానివల్ల ఏమైపోయిందంటే అమిత్ షాకి అనిపించింది, అమ్మ బాబోయ్! ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు మనకి, దాని బదులు ఫెన్సింగ్ ఏసేయండిరా అని ఫోన్ చేసి చెప్పాడు అక్కడున్న వాళ్ళకి. వాళ్ళేమో ఫెన్సింగ్ ఏసేసారు. అది. ఓకేనా? కాబట్టి అమిత్ షా తీసుకున్న డెసిషన్ ఓ రకంగా మంచిదే. సెక్యూరిటీ కోసం తీసుకున్నాడనమాట. నెక్స్ట్ చూడండి. ఇంకో మాట అన్నాడు ఇక్కడ చూసారా? బిసైడ్స్ హెల్పింగ్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ టు ఎస్టాబ్లిష్ బేసెస్. ఆ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏం చేస్తున్నారు అక్కడ? ఏకంగా బేసెస్ ఫార్మ్ చేసుకుంటున్నారు. అక్కడే ఉంటున్నారు. అక్కడే సెటిల్ అయిపోతున్నారనమాట. వేర్ ద జుంటాస్ రిట్ ఈస్ రిలేటివ్‌లీ వీక్. ఆ ఏరియాస్‌లో జుంటాస్ తక్కువున్నారు. వీళ్ళు ఎక్కువైపోయారు ఇన్సర్జెంట్స్ అనమాట. బట్ దీస్ రీజన్స్ ఆర్ నాట్ కన్విన్సింగ్. కానీ అమిత్ షా ఏ ఉద్దేశంతో అయితే ఫెన్సింగ్ ఏసేయండిరా అన్నాడో, ఆ రీజన్స్ నాకంత నచ్చలేదంటున్నాడు ఈ ఆర్టికల్ రాసినవాడు. ఎందుకంటే వీడు ఒకటే స్లోగన్ పట్టుకున్నాడు. ఏంటా స్లోగను? బార్డర్స్ అంటే గీత గీయడం కాదు, ఫెన్సింగ్ ఏయడం కాదు, మనుషుల మనోభావాలు అని ఇందాక నుంచి అదే పాయింట్ చెప్తున్నాడు. కాబట్టి అమిత్ షా తీసుకున్న డెసిషను ఈ ఆర్టికల్ రాసిన వాడికి నచ్చలేదట. తర్వాత మోస్ట్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ హ్యావ్ వీకెండ్ సబ్స్టాన్షియల్లీ అండ్ సక్సెసివ్ ఇండియన్ గవర్నమెంట్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు న్యూట్రలైజ్ దెర్ థ్రెట్స్ త్రూ ఫోర్స్ ఆర్ పీస్ ఎఫర్ట్స్ ఆన్‌గోయింగ్ కంప్లీట్. మరి మీకు డౌట్ రావచ్చు. శ్యామ్ సార్, మరి అమిత్ షా చేసింది మంచిదే కదా! ఈ నక్సలేట్లు, టెర్రరిస్టులు, రెబెల్స్, ఇన్సర్జెన్స్ పెరిగిపోవడం దేశానికి మంచిది కాదు కదా! మరి ఎందుకు ఈ ఆర్టికల్ రాసినవాడికి నచ్చలేదంటే, ఈ ఆర్టికల్ రాసినవాడు ఏమంటున్నాడో తెలుసా? అమిత్ షా తీసుకున్న డెసిషన్ కరెక్ట్ గాదు. ఎందుకంటే ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏమి అంతమంది ఎక్కువ లేరు. ఉన్న కొంతమందిని కూడా మన మిలిటరీ వాళ్ళు ఎప్పటికప్పుడు అటాక్ చేసేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. దానికి తోడు మోడీ వచ్చిన తర్వాత ప్రతి కంట్రీతో పీస్ ఎఫర్ట్స్ బానే చేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు సడెన్‌గా అమిత్ షా వచ్చి ఇన్సర్జెన్స్ పెరిగిపోతున్నారు, ఫెన్సింగ్ ఏసేయండి అని చెప్పడం అవసరం లేని డెసిషన్ అంటున్నాడు మరి. Next. Besides, the drug trade is enabled not only by the border's porosity,
బట్ ఆల్సో బై ద రిలేటివ్ ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ లా ఎన్ఫోర్స్మెంట్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ రెసిడెంట్స్. ఇప్పుడు ఏమన్నాడు తెలిసి ఆర్టికల్ రాసిన వాడు, అలా అని అమిత్ షా చెప్పిన దాంట్లో నిజమైతే ఉంది. ఏంటంటే నార్కోటిక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే బార్డర్‌కి స్ట్రిక్ట్ రూల్స్ లేవో, 2 దేశాల మధ్యన సరైన బార్డర్ ఉండదో, హ్యాపీగా స్మగ్లింగ్ అయిపోతుంది. కానీ అది బార్డర్ లేకపోవడం వల్ల కాదంట. దేనివల్లంట అంటే, మనకొక సరైన చట్టం లేకపోవడం వల్ల. ఎవరైతే ఆ బార్డర్ ప్రదేశాల్లో ఉంటారో, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ తప్పు కాదంట. వాళ్ళ వాళ్ళు భయపడే అంత బలమైన చట్టం లేకపోవడం వల్ల అంటున్నాడు. ఇది కూడా కరెక్టే. ఇతను చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు స్ట్రాంగ్ లా అనేది లేకపోతే ఎవరైనా తప్పు చేస్తారు. మనం మనుషులం కదా! యానిమల్స్ కాదు కదా! మనకు విశ్వాసం ఉంటుందా? ఉండదు. వరస్ట్ ఫెలోస్ మనం. కాబట్టి స్ట్రాంగ్ లా అనేది లేకపోవడం అది మన తప్పు అంటున్నాడు. తిరిగి తిరిగి అమిత్ షాకే మొట్టికాయ వేశాడు. ఏమని? ఓహ్! అమిత్ షా పీపుల్‌ది తప్పు. వాళ్ళక్కడ స్మగ్లింగ్‌లో హెల్ప్ చేస్తున్నారని బార్డర్స్ దగ్గర ఉండే మనుషుల్ని నువ్వు అలా బ్లేమ్ చేయకూడదు. నువ్వు ఒక బలమైన లా తీసుకురా అని అమిత్ షానే ఒక మాట పొద్దున్నే అన్నాడబ్బా! సో, ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. ఈ టోటల్ ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఇన్ని సెంటెన్సెస్ ఉన్నాయి గదా! ఒక 5, 6 సెంటెన్సెస్ ఉన్నాయి గదా! ఒక్క ముక్కలో చెప్పనా ఏమంటున్నాడో? పాయింట్ నంబర్ 1, అమిత్ షా రీసెంట్‌గా ఇండియాకి, మయన్మార్‌కి మధ్యన ఫ్రీ మూవ్‌మెంట్ రిజైన్‌ని తీసేసి ఫెన్సింగ్ ఏసేయండి అనే డెసిషను ఇబ్బందికరమైన డెసిషను. ఎందుకంటే అది బార్డర్ దగ్గర ఏరియాస్‌లో ఉన్న జనాల యొక్క మనోభావాలు హర్ట్ అవుతాయి. ఎందుకంటే అది వాళ్ళని అవమానించినట్టే కదా! ఎందుకంటే అక్కడ స్మగ్లింగ్ అవుతోంది అంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు కదా! అలా చేసే బదులు స్ట్రాంగ్ లా పెట్టండి అంటున్నాడు. ఇంకో మాటన్నాడు. దేశం అంటే బోర్డర్‌లు గాదు, మట్టి గాదు. దేశం అంటే మనుషులు. అయిపోయింది ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్‌లోకొచ్చేద్దామా? The demand to scrap the FMR has been most vociferously endorsed by one section of the currently conflict-prone Manipur, but has also been fervently opposed by Nagaland and Mizoram. Should provide a hint about the sentiments of the people. ఇది సమస్య. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మరి ఎక్కువ పిక్చర్‌లు గీయను గానీ లైట్‌గా గీస్తాను. ఇది ఇండియా అబ్బా! ఇది మయన్మారు. ఓకేనా? ఇది మయన్మారు. ఇప్పుడు చెప్పండి, మనకి ఇండియాకి, మయన్మార్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోర్డర్ అనుకోండి. ఇప్పుడు ఇండియాకి, మయన్మార్‌కి కామన్‌గా ఏదైతే బోర్డర్ ఉందో, ఆ బోర్డర్‌ని షేర్ చేసుకునే కొన్ని స్టేట్స్ అయితే ఉన్నాయి కదా! అలా ఉన్న స్టేట్స్‌లో ఒక స్టేట్ ఏంటంటే నాగాలాండ్. ఇప్పుడు ఏమన్నాడంటే, నాగాలాండ్ ఒక విషయంలో మాత్రం క్లియర్‌గా ఉందంట. ఏమంటుంది నాగాలాండు? ఫెన్సింగ్ అవసరం లేదు అంటోంది. ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ కావాలి అంటోంది. సారీ, మణిపూర్. మణిపూర్ ఏమంటోంది? మణిపూర్ ఏమంటోంది చూడండి. ద డిమాండ్ టు స్క్రాప్ ద ఎఫ్ఎంఆర్ హాస్ బీన్ ఎండోర్స్డ్ బై మణిపూర్. సో, మణిపూర్ ఏమంటోందంటే ఆహ్, ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ తీసేయండి. ఫెన్సింగ్ వెయ్యండి. అంటే మణిపూర్ ఏమో ఫెన్సింగ్‌కి సపోర్ట్. కానీ మిజోరాం ఏమో ఫెన్సింగ్‌కి సపోర్ట్ కాదు. ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్‌కి సపోర్ట్. సో, మణిపూర్ ఏమో ఎంఏ అని రాస్తాను. మణిపూర్ ఏమో ఒక మాట, నాగాలాండు అలాగే మిజోరాం ఏమో ఇంకో మాట మీద ఉన్నాయి. ఓకే. మణిపూర్ ఏమంటోందక్కడ? స్క్రాప్ చేసేయమని అడిగింది. అంటే ఫెన్సింగ్ కావాలి అని అడిగింది. కానీ వీళ్ళిద్దరూ కూడా అపోజ్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నారు. అంటే ఇండియాలో ఉన్న 3 స్టేట్స్‌లోనే మనకి చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమందేమో ఫెన్సింగ్ వద్దన్నారు. కొంతమందేమో ఫెన్సింగ్ కావాలంటున్నారు. అది సమస్యొచ్చింది. Myanmar is in the throes of a civil war with civilians from its western regions and states such as Sagain and Chin state seeking refugee and humanitarian relief in neighboring Mizoram and Manipur. ఏమంటంటే ఈ మణిపూర్ అనే కంట్రీ ఏదైతే సారీ మయన్మార్ అనే దేశం ఏదైతే ఉందో, ఈ దేశంలో ఆల్రెడీ అప్పటినుంచో కొన్ని రకాల గొడవలవుతున్నాయంట. సివిల్ వార్ జరుగుతున్నాయంట. ముఖ్యంగా అక్కడున్న వెస్టర్న్ రీజియన్స్ నుంచి కావచ్చు, లేకపోతే సెగెయిన్ అనే స్టేట్ నుంచి, చిన్ స్టేట్ నుంచి కూడా గొడవలవుతున్నాయి. ఆ మయన్మార్ అనే దేశంలో అంతర్గతంగా అవుతున్న కొన్ని గొడవల కారణంగా అక్కడున్న కొంతమంది మయన్మార్ లోకల్ పీపుల్ ఏం చేస్తున్నారంటే, ఇండియా వచ్చేస్తున్నారట. ఇండియా వచ్చేసి ఏదో రకంగా బ్రతకడానికి ట్రై చేస్తున్నారు. మిజోరాము, మణిపూర్ లాంటి స్టేట్స్‌కొచ్చేసి అక్కడ బ్రతికి ఉండడానికి అంటే మయన్మార్‌లో గొడవల వల్ల ఇండియా వచ్చేసి తలదాచుకుందామని ట్రై చేస్తున్నారట.
ద మిజోస్ ఆఫ్ మిజోరాం అండ్ ద కుకీజో కమ్యూనిటీ ఇన్ మణిపూర్ ఫీల్ ఏ కిన్‌షిప్ విత్ ద చిన్ కమ్యూనిటీ. ఎవరైతే ఇందాక ఈ చిన్ కమ్యూనిటీ నుంచి వస్తున్నారో, ఇండియా వలస వచ్చేస్తున్నారో, ఈ చిన్ కమ్యూనిటీ అంటే అటు మిజోస్‌కి, అలాగే కుకీజో కమ్యూనిటీకి చాలా ఇష్టం. వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు. ఎంత వేరే దేశం వేరే కంట్రీ అయినా కూడా దే ఫీల్ లైక్ బ్రదర్‌హుడ్ అనమాట. హావ్ బీన్ ఆర్గనైజింగ్ ఎ రిలీఫ్ ఫర్ ద రెఫ్యూజీస్. అరే! మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు అన్న ఫీలింగ్‌తో వాళ్ళని వీళ్ళు వెల్కమ్ చేస్తున్నారట. ద అపోజిషన్ టు ద ఎఫ్ఎంఆర్ హాస్ కమ్ ఫ్రమ్ మెయిటీ పీపుల్. కానీ ఈ ఎఫ్ఎంఆర్ వద్దు అని చెప్పేదెవరు? మెయిటీస్. అర్థమైందా? ఆల్రెడీ మిజోరాము, మణిపూర్‌లో గొడవలెందుకయ్యాయో మనం చూసాము. కుకీ వెర్సస్ మెయిటీ. ఈ కుకీలేమో ఎఫ్ఎంఆర్ ఉండాలి అంటున్నారు. అంటే ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ ఉండాలి అంటున్నారు. కానీ మెయిటీ వాళ్ళేమంటున్నారు? ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ ఉండకూడదు అంటున్నారనమాట. హూ హావ్ రైజ్డ్ ద బొగీ ఆఫ్ చిన్ రిఫ్యూజీస్ ఎంటరింగ్ మణిపూర్ యాస్ ఎ కేస్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రేషన్. సో, ఈ ఎవరైతే చిన్ కమ్యూనిటీ వాళ్ళొచ్చేస్తున్నారో మయన్మార్ నుంచి ఇండియాకి, కుకీస్ హ్యాపీ. కానీ మెయిటీస్ ఏమంటున్నారు, "అలా ఎలా వచ్చేస్తారండి? అది ఇల్లీగల్ మైగ్రేషన్ కదా! దానివల్ల మన ఇండియాలో సెక్యూరిటీ ఎఫెక్ట్ అవుతుంది కదా!" అంటున్నారు. అంటే మనలో మనకే అభిప్రాయ భేదాలు ఉండడం వల్ల ఓ డెసిషన్ తీసుకోవడం ఇబ్బందయిపోయింది. The institution of the FMR, the institution of the FMR, as a formalized regime of the movement of citizens across the sparsely populated border to within 60 kilometers of it for trade and commerce was a nod to India's Act East policy. ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్దాం. ఇంతసేపు కూడా ప్రస్తుత సిట్యుయేషన్‌ని మనం చూసాం. ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తే స్టోరీ ఏంటంటే, చాలా కాలం క్రిందట ఒక పాలిసీ అనుకున్నాం మనం. దాని పేరు ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలిసీ. ఈ పాలిసీ ప్రకారం ఏం చేసామంటే ఎఫ్ఎంఆర్‌ని స్టార్ట్ చేసాం. అంటే ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్. ఏం అవసరం లేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే చిన్న పాస్ ఇస్తారు. బోర్డింగ్ పాస్ లెక్క చిన్న పాస్ ఇస్తారన్నమాట కాగితంలో. ఆ పాస్‌కి ఒక 24 అవర్స్ ఎంతో ఉంటుంది వాలిడిటీ. ఆ పాస్ పట్టుకొని ఇటు అటు, అటు ఇటు మూవ్ అయిపోవచ్చన్నమాట. వేరే దేశమైనా హ్యాపీగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోవచ్చన్నమాట. సో, ఈ ఎఫ్ఎంఆర్ అనేది ఎందుకొచ్చిందంటే ఈ పాలిసీ ప్రకారం ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలిసీ ప్రకారం దాన్ని మనం పెట్టుకోవడం జరిగింది ఎఫ్ఎంఆర్ అనేది. పైగా అక్కడేం పెద్ద పాపులేషన్ లేదు. స్పార్స్‌లీ పాపులేషన్ చాలా తక్కువ. ఇంతకీ ఆ బోర్డర్ ఎంత ఇండియా, మయన్మార్ బోర్డర్ 16 కిలోమీటర్ల బోర్డర్ అనమాట. దానివల్ల ఏంటంటే చిన్న చిన్న వ్యాపారవేత్తలు కూడా బిజినెస్ చేసుకుంటూ ఉండేవారనమాట. ట్రేడ్ అండ్ కామర్స్ కూడా బానే ఉండేదనమాట. దానివల్ల ఏంటంటే ఎఫ్ఎంఆర్ పెట్టారు. ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలిసీ. ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలిసీ అనే పేరు పెట్టుకొని మన వాళ్ళేంటంటే ఎఫ్ఎంఆర్‌ని పెట్టారు. This was also an expression of the will of people of the region who share ethnic relations. మయన్మారు వేరే దేశం, ఇండియా వేరే దేశం. అయినా గూడా మయన్మార్‌లో ఉన్న కొంతమందంటే, మయన్మార్ దేశీయులంటే మన మిజోరాం వాళ్ళకి, మణిపూర్ వాళ్ళకి, నాగాలాండ్ వాళ్ళకి ఎక్కడో కొంత బ్రదర్‌హుడ్ రిలేషన్ అయితే ఉండేదనమాట. బట్ ఆర్ డివైడెడ్ బై కొలోనియల్ డ్రాన్ బౌండరీస్. ఫిజికల్ బౌండరీస్ ఉన్నాయంతే. ఇది మీ దేశం, ఇది మా దేశం అన్న ఫీలింగ్ తప్ప యాక్చువల్‌గా ఆలోచిస్తే అందరూ ఒకేలా ఉండేవారు. బ్రదర్స్‌లా ఉండేవారనమాట. The reversal of this regime and the humongous exercise of fencing a border situated in rugged mountains and forests is a case of misplaced priorities and needs reconsideration. ఒక ముక్కలో చెప్పాలంటే మరి వాళ్ళకి, మనకి కొంతవరకు బ్రదర్‌హుడ్ రిలేషన్ ఉంది అని తెలిసి కూడా ఇంత దారుణమైన ఫెన్సింగ్ వేయాలనే నిర్ణయం గవర్నమెంటు, అమిత్ షా ఒక్కసారి మళ్ళీ ఆలోచిస్తే బావున్ను అని అమిత్ షాకి చివర్లో ఒక సలహా, సూచన ఇచ్చాడు ఈ ఆర్టికల్ రాసినవాడు. ఇప్పుడు టోటల్ ఆర్టికల్ 2 ముక్కల్లో చెప్పనా? ఇండియా, మయన్మార్ 2 దేశాలే. అయినా గూడా మయన్మా ఇండియా, మయన్మార్ 2 సెపరేట్ కంట్రీస్ అయినా గూడా మయన్మార్‌లో ఉన్న జనాలంటే మన మిజోరాము, మణిపూర్‌లో ఉన్న మన ఇండియన్స్ కొంతమందికి బ్రదర్‌హుడ్ లాగుండేది. అన్నదమ్ముల లెక్క చూసేవారు. ఇప్పటికి చూస్తారు. అందువల్ల చక్కగా ఉండేవారు. ఇంకా చెప్పాలంటే మయన్మార్‌లో గొడవలయిపోయి ఇండియా వచ్చేసేవారు చాలామంది. ఈ చిన్ కమ్యూనిటీ లాంటి వాళ్ళు. ఈ విషయం కొంతమందికి ఇష్టం. కానీ ఈ మెయిటీ కమ్యూనిటీ వాళ్ళకి నచ్చదు. ఇల్లీగల్ మైగ్రేషన్ అంటారు. కాబట్టి కొంతమందేమో ఎఫ్ఎంఆర్ ఉండాలి అని ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ ఉండాలి అంటే కొంతమందేమో ఫెన్సింగ్ ఏసేయాలి అని. అమిత్ షా డెసిషన్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, అపోజ్ చేసేవాళ్ళు కొంతమంది. కానీ ఆర్టికల్ రాసినవాడు మాత్రం ఏమంటున్నాడంటే, ఇప్పటికిప్పుడు వాళ్ళకి, మనకి కొంత బ్రదర్‌హుడ్ ఉంది కాబట్టి దాన్ని ఫెన్సింగ్ వేసి డిస్టర్బ్ చేసి మన ఇండియన్స్‌ని అలాగే చిన్ కమ్యూనిటీ వాళ్ళని హర్ట్ చేసే బదులు
ఎందుకు ఫెన్సింగ్ ఏస్తున్నారు అని చెప్తే కారణాలేం జెప్పాడు? డ్రగ్స్ వచ్చేస్తున్నాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్. ఆ 2 జరగకుండా స్ట్రిక్ట్ లాస్ పెట్టండి అని సలహా ఇచ్చాడు. తీసుకున్న డెసిషన్ గురించి మళ్ళీ ఆలోచించమన్నాడు ఈ ఆర్టికల్ రాసినవాడు. అర్థమైందా? యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ ఈజీ లెవెల్ ఆఫ్ ఆర్టికలే. ఒక్కసారి చదివితే చాలు ఏ సెంటెన్స్ అయినా అర్థమైపోతుంది. కాకపోతే మీకు ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ తెలియకపోతే అర్థం కానట్టు అనిపిస్తుంది. అందుకే నేను మీకు స్టార్టింగ్‌లో కొంత బ్యాక్‌గ్రౌండ్ అయితే చెప్పాను. ఇది ఈరోజు మన యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్‌లో ఎడిటోరియల్ అనాలిసిస్. ఈ వీడియో చూడడం కంప్లీట్ అయింది కాబట్టి నేనేం చేస్తానంటే ఈరోజు హిందూ న్యూస్ పేపర్‌ని మన యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ అనే టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేస్తాను ఇప్పుడే. డౌన్‌లోడ్ చేసుకొని, ఒకసారి మీరు గూడా ఆర్టికల్ చదవండి. ఆల్రెడీ వీడియో చూసారు గాబట్టి, బాగా అర్థమవుతుంది. ఎడిటోరియల్ ఆర్టికల్స్ అనేవి అర్థం అవ్వనట్టుంటాయి. కానీ 2, 3 సార్లు ప్రయత్నం చేస్తే అర్థమవుతాయి. ముఖ్యంగా యూపీఎస్సీ మెయిన్స్‌లో ఎస్సే రైటింగ్‌కి మన దగ్గర కంటెంట్ అయితే ఉండాలి కదా! కాబట్టి ఆర్టికల్స్ చదవడం, ఇంకా చెప్పాలంటే ఈ ఆర్టికల్స్‌కి సంబంధించి మీరు వీడియో చూడడం కంప్లీట్ అయ్యి, ఆర్టికల్ కూడా చదివిన తర్వాత ఒక వైట్ పేపర్, పెన్ను తీసుకొని, ఈ ఇండియా మయన్మార్ ఇష్యూ మీద మీ ఓన్ ఎస్సే రాయడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి రిలేటెడ్ పాయింట్స్ ఏమైనా ఉంటే గూడా ట్రై చేయండి. ఓకేనా? వీడియో ఎండ్ చేసే ముందు మీకొక కరెంట్ అఫైర్స్ క్వెషన్ అడుగుతాను. ఆన్సర్ చెప్పండి. ఈ అడగబోయే కరెంట్ అఫైర్స్ క్వెషను ఈ ఇండియా, మయన్మార్‌కి సంబంధించింది కాదు. జనరల్ క్వెషన్. కొంతకాలం క్రిందట నరేంద్ర మోడీ ఏమన్నారో తెలుసా? వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే ఒక పాలిసీని తీసుకొస్తామని చెప్పారు. అంటే దేశమంతా ఎలక్షన్ ఒకే రోజు అవ్వాలని. కానీ రీసెంట్‌గా ఇండియాలో ఒక స్టేట్ ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే ఏదైతే నరేంద్ర మోడీ తీసుకొచ్చారో, ఈ పాలిసీకి వ్యతిరేకంగా ఒక రిజల్యూషన్‌ని అడాప్ట్ చేసుకున్నారు ఆ రాష్ట్ర అసెంబ్లీలో. మళ్ళీ చెప్పనా? రీసెంట్లీ యూ ఆల్ నో నరేంద్ర మోడీ అనౌన్స్డ్ వన్ నేషన్, వన్ ఎలక్షన్ స్కీమ్. But recently in India, one state adopted a resolution against this idea. నరేంద్ర మోడీ చెప్పిన ఈ ఐడియాకి వ్యతిరేకంగా ఒక రాష్ట్రం ఒక రిజల్యూషన్‌ని పాస్ చేసింది. అది ఏ స్టేట్ గవర్నమెంట్? ఆన్సర్ కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేసేయండి. దాంతో పాటు ఎడిటోరియల్ అనాలిసిస్ ఈ వీడియో ఎలా ఉందో కూడా మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేసుకోండి.